sound. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా మంచి సంస్కరణలు తెస్తున్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం దేశంలోకెల్లా నెంబర్ 1 స్థానంలో ఉంది. NCAER రిపోర్ట్ ప్రకారము. NCAER అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. అది 30th జూన్ 2016లో ఆ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని ప్రకారము ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నెంబర్ 1, ద హైయెస్ట్ కరప్షన్ ఉంది. మొత్తం దేశంలో కల్లా హైయెస్ట్ కరప్షన్ ఉన్న స్టేటు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మనం జనరల్గా సర్వేస్ చూసినప్పుడు ఏదో రిపోర్ట్ ఇచ్చేట్లే అని చెప్పి మనం అనుకోవటం అనేది సర్వసాధారణం. కానీ నిన్న జరిగిన ట్రాప్ అందరికీ తెలుసున్న విషయం. ఏదైతే ఒక సర్వేయరు, ఒక ఎంఆర్ఓ, అచ్యుతాపురం ఎంఆర్ఓ సర్వేయరు లంచం అడగటానికి కూడా కొంత అర్థం ఉండాలి, లంచానికి కూడా కొంత నీతి ఉండాలి. దొంగలకి కూడా నీతి ఎట్లాగుంటుందో లంచం అడిగేవాడికి కూడా కొంత నీతి కూడా లేకుండా మినిమం 4 లక్షల క్యాష్, దానికి మించి మళ్ళీ 3.5 లక్షల చెక్కులు. డబ్బు లేదురా బాబు అని చెప్తే చెక్కులు ఇచ్చేయండి అని చెప్పి చెక్కులు కూడా తీసుకున్నారు. ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను అనుకోకుండా నా మిత్రుడు, అతను నా దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే అతని దగ్గర డబ్బులు కూడా 3 లక్షలే ఉన్నాయి క్యాష్. ఇంకొక 1 లక్ష రూపాయలు నేను సర్దుబాటు చేసి ఇమీడియట్గా ఏసీబీ అధికారులకు చెప్పి నిన్న సాయంత్రం ట్రాప్ చేయించడం జరిగింది. అంటే ఇదివరకు డబ్బు ఒక్కటే తీసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు డబ్బుతో పాటు చెక్కులు కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడిందంటే మన రాష్ట్రంలో అవినీతి ఎంత బ్రహ్మాండంగా ఎదుగుదలలో ఉందో అనేది అందరికీ అర్థమవుతుంది. ఇది ఊరికే ఒక శాంపుల్. కానీ మనకి ఇక్కడ ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉన్నది 10 మంది మాత్రమే ఉన్నారు, అంటే స్టాఫ్ విషయంలో. అదే గనక ఏసీబీలో ఒక 50 మందో 100 మందో గనక ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండదు. వారానికి ఒక ట్రాప్ చేస్తే నెలకు వచ్చేటప్పటికి 4 ట్రాప్స్, 3 నెలలు వచ్చేటప్పటికి 12 ట్రాప్స్ కింద అవుతుంది. అంటే 3 నెలలు 100 రోజుల కాలంలో అవినీతికి పాల్పడేది ఓన్లీ 12 మంది మాత్రమే అని చెప్పి నేను అడుగుతున్నాను. తప్పనిసరిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రత్యేక అవసరమైతే ఒక మినిస్ట్రీ కూడా పెట్టి యాంటీ కరప్షన్, మినిస్టర్ ఫర్ యాంటీ కరప్షన్ కింద పెట్టి ఈ అవినీతి పరులని మాత్రము తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఏదైతే ఏసీబీని స్ట్రెంగ్తెన్ చేయకపోతే మన రాష్ట్రం అధోగతికి పోతుంది. ఎంతో మంచి సదుద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేయడంతో కారణం నల్లధనాన్ని అరికట్టడం, అవినీతిని అంతమొందించడం. అవన్నీ కూడా తూట్లు పొడిచి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ఒక మంచి అధికారులు కూడా తల దించుకునే విధంగా వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి భాగోతం నిన్నే జరగటం జరిగింది. నేను అందరూ చూశారు. సిగ్గుతో తల వంచుకోవాలి. ఎవరు తల వంచుకోవాలనేది ఇంకొక విషయం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాధ్యత, అవినీతిని అరికట్టడంలో అందరూ బాధ్యత కూడా తీసుకోవాలి. నా వంతు కర్తవ్యంగా నేను మా మిత్రులతో కలిసి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారిని గనక ఏసీబీకి పట్టి ఇస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఒక్కొక్కరికి రివార్డు. 100 మందికి 6 నెలల కాలంలో 100 మందికి మేము ఇస్తామని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. వారు చేయవలసిందల్లా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఏసీబీ అధికారులకి కానీ సిబిఐ అధికారులకి కానీ చెప్పి వాళ్ళని ట్రాప్ చేస్తే వాళ్ళకి 10,000 రూపాయలతో పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారితోటి ఒక ఫోటో, ఒక ఇంట్రడక్షన్ కూడా నేను చేయించే ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నా వంతు కర్తవ్యంగా నేను చేస్తున్నాను. తర్వాత ముఖ్యమంత్రి తప్పనిసరిగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అవినీతి నిర్మూలన చేయవలసిందిగా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను.